హే గాయస్, నేను మీ భద్రాని మరొక సరికొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. మీ దగ్గర ఇలాంటి పాత ఓటర్ కార్డు అయితే ఉందా? అయితే వెంటనే కొత్త డిజిటల్ ఎపిక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఈ కార్డు అనేది ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? ఇప్పుడు త్వరలో మనకి ఎలక్షన్ అయితే రాబోతుంది. ఈ ఎలక్షన్ వచ్చే లోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కార్డు డౌన్లోడ్ చేసే దానికన్నా వెరిఫికేషన్ అయితే జరిగింది. ఈ వెరిఫికేషన్లో మన ఓటు అనేది ఉందా లేదా, తీసేసారా ఏంటి, ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇకపోతే మీ దగ్గర ఇలాంటి పాత ఓటర్ కార్డు ఉన్నట్టయితే వెంటనే ఇలాంటి కొత్త ఎపిక్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడడం మర్చిపోవద్దు. గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతాను. ఇన్ కేస్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని మీకు సంబంధించిన మీ మొబైల్ నెంబరు, మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో నా అకౌంట్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి క్రియేట్ అయితే చేసుకున్నాను. ఇకపోతే ఇక్కడ మనకి క్యాప్చా అనేది అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనము క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీకు అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే నాకు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి. నేను మీకు అకౌంట్ అయితే నా అకౌంట్ అయినా మీకు ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో ఇకపోతే లాగిన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ నా మొబైల్ నెంబర్లో నాకు ఒక ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది. సో నా ఓటీపీ అనేది కాపీ చేసుకొని అక్కడ అనేది ఎంటర్ చేసి మనము సక్సెస్గా ఇచ్చిన తర్వాత వెరిఫై లాగిన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేస్తానే మనకి ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లాగిన్ అయిన వెంటనే మీరు ఓట్ కార్డు అప్లై చేసుకోవచ్చును, ఓట్ కార్డు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చును, ఓట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చును, మీరు ఏమైనా కరప్షన్స్ ఉంటే చేసుకోవచ్చును. ప్రతి సర్వీస్ అనేది ఇందులో నుంచి మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చును. సో ఇట్లా కిందికి అనేది స్క్రోల్ చేస్తాను. ఇక్కడ మనకి ఓట్ కార్డు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఈ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అంటే ఇక్కడ మనకి ఎపిక్ కార్డ్ అనేది కొత్తది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఏంటి, ఎపిక్ నెంబర్ అడగడం జరుగుతుంది. సో ఎపిక్ నెంబరు లేదా రిఫరెన్స్ నెంబర్ అంటే, రిఫరెన్స్ అంటే మీరు ఫస్ట్ అప్లై చేసిన ఐడి. సో ఐడి అనేది ఎవరి దగ్గర ఉండదు. కానీ ఎపిక్ నెంబర్ అంటే మీ ఓట్ కార్డు మీద ఏదైతే నెంబర్ అనేది ఉందో ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం అనేది ఎంటర్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు ఆ ఓట్ కార్డు మీది ఫ్రంట్ పేజ్ కనుక ఓపెన్ చేసినట్టయితే మీ ఓట్ కార్డులోనే నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ ఓట్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ స్టేట్ అడగడం జరుగుతుంది. సో మీది ఏ స్టేటు, సో మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏపీ అనే కాదు, ఎక్కడైనా సరే ఏ స్టేట్ వాళ్ళైనా డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో మాది వచ్చేసి ఏపీ కాబట్టి నేను ఏపీ మీద క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తాను. ఆ ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. డీటెయిల్స్ అన్నీ మనటి అంటే మన ఓట్ కార్డు అయినా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెండ్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీకు చేయాల్సిన పని ఏం లేదు ఫ్రెండ్స్, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే ఈ ఓట్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా కొత్త ఓట్ కార్డ్ అనేది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన పర్సన్కి సంబంధించి ఓటీపీ అనేది అయితే ఇవ్వాలి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, మీ డౌట్ క్లియర్ అయితే చేసుకుందాం. సో వెరిఫై మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి, మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఈ ఎపిక్ కార్డ్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు మళ్ళీ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మీకు ఒక పీడిఎఫ్ రూపంలో కొత్త ఓట్ కార్డ్ అయితే ఆటోమేటిక్గా మీ మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఎపిక్ కార్డ్ అనేది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్లైన్ సెంటర్స్లో ఉన్నా లేదంటే దీన్ని మనం కట్ చేసుకొని లామినేషన్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మీ మొబైల్లోనే మీరు మీ కొత్త ఓట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇది యూస్ఫుల్ అవుతుందంటే కామెంట్లో ఒక లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ అయితే ఇవ్వండి. జై హింద్.